ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, మహిమానితుడ, నీ పాదములకు వందనం చేస్తున్నాం తండ్రి. ఈ శుభోదయం నా తండ్రి, నా తండ్రి, రిస్టోరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ డెస్టోరేటెడ్ కమ్యూనిటీస్ అనే అంశాన్ని బట్టి నా తండ్రి, వక్రీకరించిన సమాజంలో దేవుని స్వరూపమును పునరుద్ధరించుట అనేటువంటి అంశాన్ని బట్టి నా తండ్రి మాట్లాడుతుండగా ఏ దినము నా తండ్రి నా శరీరం నా మనసులను ప్రవేశించి మంచి మర్మములతో మాట్లాడమని నా తండ్రి, చేరవచ్చిన సంఘమును దీవించమని, ఆశీర్వదించమని, మంచి వర్తమానములతో ఈ దినమున ఈ దైవ సన్నిధి మందిరాన్ని నింపమని, దైవ సన్నిధి కాపాడిని నీ ఆధీనంలో ఉంచుకోమని, నీ స్వాధీనంలో ఉంచుకోమని, అతని శరీరం అతని మనసును నీ ఆధీనంలో ఉంచుకొని మంచి మర్మంతో లేక ప్రీచింగ్ చేయమని, మంచి బోధ చేయమని, మంచి వాక్యమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ముందుగా ఒక పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి ప్రబలముగనే గీతం 9వ నంబర్, పాట నెంబర్ 9, ప్రబలముగనే. మొగని ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరిచెద, ప్రతిదినము నిన్ను ప్రచురపరిచెద ప్రభుడ నా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. ఎందు నిలచిన బంధుమిత్రుడవు, గోరిన ఎందు నిలచిన బంధుమిత్రుడవు. మందమతిక నందమసగిన, మందమతిక నందమసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. చింత దీర్చి భ్రాంతి మార్చితి ఎంత వింతదియో, చింత దీర్చిన భ్రాంతి మార్చితి ఎంత వింతదియో. శాంతమునకడు శాంతి కూర్చితి, శాంతమునక శాంతి కూర్చితి ఎంత ఎంత ఉన్నదియో. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ.
వచ్చిన జావ వచ్చిన దేవసుత నీవే, జీవమిచ్చిన జావనిచ్చిన దేవసుత నీవే, జీవదాయక బ్రహ్మరాయిక, జీవదాయక బ్రహ్మరాయిక, జానమేలనురా జానమేలనురా, ప్రబలముగనే ప్రస్తుతించగా ప్రభుని కృపలన్నీ. నిమిష నిమిషము నిన్ను భజించగా నమ్మనంబునను, నిమిష నిమిషము నిన్ను భజించగా నమ్మనంబునను, సమదమాది సుగుణ శోభిత, సమదమాది సుగుణ శోభిత, సమ్మదిని నిమ్మా సమ్మదిని నిమ్మా, ప్రబలముగనే ప్రస్తుతించగా స్తుతించుపల్లి, ప్రబలముగనే ప్రస్తుతించగా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరిచెద, ప్రతిదినము నిన్ను ప్రచురపరిచెద, ప్రభుడా నా విభుడా, ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 8 వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 8 వచనంలో చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు, ఆయన ఇజ్రాయేళ్ల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచి అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాటలను, సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనడి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలములను ఆయనకు సంతోషకము కలగచేయన. నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రిని నేనిత్తున, నా పాప పరిహారమునకే నా గర్భఫలమును నేనిత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది. సువార్తల యొక్క కీర్తనల భాగము 113 మొదటి నుండి 9 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడకను గ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్పలలో నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. పత్రికల పాఠం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 29 వరకు చదువుకుందాం. ఆ శాస్త్రము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించింది. అలాగైతే ధర్మశాస్త్రం అందుకు ఎవనికి ఆ వాగ్దానం చేయబడను, ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా కాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రం ఏబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించాను. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములోనైన వారమైతే, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడి ఆయన కనుక ఇక బాల శిక్షకుని కింద ఉండం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఈ మట్టుకు పత్రికల పాఠం సరైనది. సువార్తల పాఠంగా లోకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2వ దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోను దైన యొక్క దోణి ఎక్కి 3వ అధ్యాయము 4వ అధ్యాయం 18 నుండి ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను 18 లూకా సువార్త 5వ అధ్యాయం
లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు. 16 నుండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము లోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవచ్చరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఓకేనమ్మా, 21 వరకు. పంపియున్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగి. స్వార్థల పాట మటుకు సరైనది. మరొక పాట పాడుకుందాం. దైవ సంస్తుతి చేయవే మనస, పాట నెంబర్ 12, పాట నెంబర్ 12 ఆంధ్రకేస్తు కీర్తనలో 12వ పాట. రైట్, ఓకేనమ్మా. సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా, జీవమాయ యెహోవా దేవుని పావనామమును తించుమా, యంతరంగములో వసించు నా సమస్తమా. యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకందులను మన్నించి జబు లేవియును లేకుండా చేయును, కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. బాధితులకు న్యాయమిచ్చును, ఇవుడు మార్గము తెలిపి మోషేకు, తన కార్యములను విప్పి
ఇశ్రాయేలు జనమునకు కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. పై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు ఆ కారణము దైవ సంస్కృతి చేయవే మనసా మంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును గృహ నిలచియుండును యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును కారణము దేవ సంస్కృతి చేయవే మనసా మంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. జీవం స్తుతి చేయుమా జీవమాయే యెహోవా దేవుని పావనామమును తీర్చుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీకా రక్షణ గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి 8 వరకు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతాలను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడు. కొండలకు నీ స్వరము వినబడనేమో. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. ఆయన ఇజ్రాయేళ్ల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవాడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేస్తే మేము నేలాగు ఆయాసపరిచితిని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మను రప్పించి తిని, దాసగృహముల నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మను నడిపించుటకే మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలు, సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటి మనస్సునకు తెచ్చుకొనిడి. ప్రభువుకు మీ మీద నాకు వ్యాజ్యం ఉందని చెప్పి ఇజ్రాయేలీలను అడుగుతున్నాడు. ఒకవేళ ఇజ్రాయేలీలైన ఈ దినమున మనల్ని కూడా మీతోని నాకు కూడా వ్యాజ్యం ఉన్నది అని చెప్పి
అడిగినట్లు కూడా మనం చూడగలం. ఇది నా అంశం అయితే ఇదివరకు చెప్పుకున్నాం. వక్రీకరించిన సమాజములు దేవుని స్వరూపమునకు పునరుద్ధరించుట. ఈ సమాజములు వక్రీకరించిన సమాజము దేవుని స్వరూపమును పునరుద్ధరించాలి. ఆయన నామమునకు ఆయన స్వరూపమునకు అవమానము ఘనంగా మాట్లాడే ప్రజానికానికి ఆయన ఒక హెచ్చరిక చేస్తుంటున్నాడు. రైట్, వ్యాజ్యం ఉన్నది. మన పోలిక చొప్పున నరుని చేదము రండి చెప్పినట్టుగా తన రూపముతో చేసినటువంటి నరునితో నాకు వ్యాజ్యం ఉన్నదంటున్నాడు. ఆనాడు తన బంధువులైనటువంటి ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చానంటున్నాడు. ఆ ఇజ్రాయెల్లో మనం ఒకరం కాదా? ఇజ్రాయేల్తో మనకు స్నేహము లేదా బంధుత్వం లేదా? ఆ చొప్పున కలుపుకున్నట్లయితే వారితో బంధుత్వం ఉంటుంది, వారితో స్నేహం ఉంటుంది. ఆ చొప్పున ఇజ్రాయేల్కు దేవుడైనటువంటి దేవదేవుడు మనకు కూడా దేవుడే. ఎందుకంటే ఆ ఇజ్రాయిలు తన బంధువులు అంటాడు, తన ఇంటివారు అంటాడు. ఎందుకంటే ఆ వంశములని ఆ గోత్రములు ఆయన జన్మించాడు కనుక. ఆ కుటుంబం నాది అంటాడు. మొదట చూసినట్లయితే మానవ నిర్మాణం జరిపినప్పుడు ఆయన చేతి నిర్మాణమే. కానీ ఆ నిర్మాణంలో తప్పిపోయిన మానవునికి తిరిగి చెప్పవలసినటువంటి బాధ్యత. సమాజం వక్రీకరిస్తున్నది. ఏమి దేవుడు తీయని. మంచి జరిగినప్పుడు చెడు జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు పొంగిపోవడం, చెడు జరిగినప్పుడు కుంగిపోవటం, ఇది మానవునికి సహజం. కానీ దేవదేవుని ఆలోచన అలాంటివి కాదు. కుంగిపోవటం కాదు, పొంగిపోవటం కాదు. ఆయనను ఒక తండ్రి కుమారుడుగా పోల్చితే, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలా ప్రేమించాడు, కుమారుడు తిరిగి తనను అదే రీతిగా గౌరవించడం లేదని, తిరిగి తనను వక్రీకరిస్తున్నాడని, తన ఆలోచనలను తన తలంపులను ప్రతిదాన్ని వక్రీకరిస్తున్నాడని ఈ దినమున తన స్వరూపమును పునరుద్ధరించాలనుకున్నాడు. ఆ చొప్పుననే ప్రభువుల వారు భూలోకములో జన్మించాడు మనుష్య కుమారుడుగా. ఆ రూపాన్ని పునరుద్ధరించాలనుకున్నాడు, పునరుద్ధరించాడు. అంత పని కలిగించాము మనం. ఇక్కడ చూస్తే ఆయన అంటాడు, మీతో నాకు వ్యాజ్యం ఉన్నది, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యం ఆలకించుడి. పర్వతములతో కూడా చెప్తుంటున్నాడు, మీరు కూడా వినండి, నాకు సాక్ష్యంగా రండి, నాకు విట్నెస్గా రండి అని చెప్పి పర్వతములతో కూడా చెప్తుంటున్నాడు.
నా చేత నిర్మింపబడినటువంటి మానవుడితో నాకు వ్యాజ్యం ఉన్నది, మాట వినకపోవటం వల్లనే కదా వ్యాజ్యం ఉన్నదని చెప్పి ఈ దినమున పరవృత్తములతో మీరు విట్నెస్గా రండి, సాక్ష్యంగా రండి అని చెప్తున్నట్టు కూడా మనం చూడగలం. ఒకవేళ ఇదే మాట మన దగ్గరకు వచ్చి అందరినీ సాక్ష్యం పెట్టి మాట్లాడినప్పుడు మన దగ్గర ఇలాంటి సాక్ష్యములు ఉన్నాయి. ఆనాడు పరవరాజు చేతుల్లో బందీలుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని విడిపించలేదా? మీరు ఈ బాధలు మేము పడలేకపోతుంటున్నాము, మేము నశించిపోతున్నాము, ఈ వెట్టి చాకరీ చేయలేకపోతున్నామని చెప్పి మీరు ఆర్తనాదాలు చేసినప్పుడు మీ ఆలోచనలు, మీ తలంపులు నేను విని మీ కొరకు మోషేను, అహరోను, మిర్యామును నేను పంపలేదా? వారు వచ్చి మిమ్మల్ని విడిపించలేదా? మిమ్మల్ని ఒడ్డుకు తీసుకురాలేదా? ఎంత గొప్ప కార్యం అది! పరవరాజు చేతులు కఠినాతి పనులు చేయించుకున్న సమయంలో నేను మీ కొరకు ఆ కుటుంబంలోని ఒక అక్కను, ఇద్దరు తమ్ముళ్ళను నేను పంపించలేదా? మిమ్మల్ని విడిపించలేదా అని ఆయన ఒక మాట అడుగుతుంటున్నాడు. ఇది మనల్ని కూడా ఇదే ప్రశ్న అడగవచ్చు. మీరు పసితనంలో రక్తం మరకలు అంటుకొని రక్తం అడుగులో పొర్లుతూ ఉంటే, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత శిశువుగా మీరున్నప్పుడు, రక్తపు మడుగులో మీరు పొల్లాడుతున్నప్పుడు, మీ రక్తం తుడిచి రక్తం కడిగి మిమ్మల్ని పెంచి పోషించి ఇంత వారిని చేసినప్పుడు, తండ్రి అయిన దేవుని వారణించడం, ఎదురుపడడం, బో చేసినవులే నీవెంత మేలు, బో పెంచావులే నీవు, బో చదివించావులే, పెద్ద కార్యములు చేసావులే అని చెప్పి తండ్రి అయిన దేవుణ్ణి విమర్శనాస్త్రం చేసినందువలనే కదా, ఆయనను వక్రీకరించినందువలనే కదా మీతో నాకు వ్యాజ్యం ఉన్నదని చెప్పి ప్రభు దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. వాక్యానుసారంగా మనం మాట్లాడుకుందాం. లోకానుసారమైనటువంటి మర్మములు కాదండి, వాక్యానుసారమైన మర్మములు మాట్లాడుకుందాం. ఆయన వ్యాజ్యం ఉన్నదని చెప్పి అడుగుతున్నాడు. వాక్యం చెప్పినాడు కదా. రెండో మాట, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. రెండో వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. ఆయన ఇజ్రాయేల్ మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యం ఆలకించండి. నా జనులారా, నేను మీకేమీ చేస్తే మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని, అది నాతో చెప్పుడి. ఏమైనా మీకు ఇబ్బందులు పెట్టానా? మిమ్మల్ని ఏమైనా నేను బాధ పెట్టానా? రండి అని చెప్పి ఆయన కొండలను ఒక సాక్ష్యంగా పెట్టి పిలిచి అడుగుతున్నట్టుగా మనం చూడగలం. ఈనాడు మన మధ్య కూడా వచ్చి నీ దేవుడు సాటి వ్యక్తులను, ఎదుటి వాళ్ళను, పొరుగు వాళ్ళను, వెనకటి వాళ్ళను, ఇరుగు పొరుగు వాళ్ళను అందరినీ సాక్ష్యం పెట్టి మాట్లాడినప్పుడు నీ దగ్గర సమాధానం ఉన్నదా? చెప్పుకోవడానికి నీ దగ్గర సమాధానం ఉన్నదా? నేను పలానా అని చెప్పి నీ దగ్గర చెప్పుకోవడానికి ఏదైనా మంచితనం ఉన్నదా? బంధువులతో నేను మంచిగా ఉన్నాను, స్నేహితులతో నేను మంచిగా ఉన్నాను, అన్నదమ్ములతో మంచిగా ఉన్నాను, తల్లిదండ్రులతో మంచిగా ఉన్నాను, నా పిల్లలతో కూడా మంచిగా ఉన్నాను, నా భార్య పిల్లలతో కూడా మంచిగా ఉన్నాను, నా భర్త పిల్లలతో మంచిగా ఉన్నాను, మంచి కుటుంబ పోషకుడుగా ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికి మన దగ్గర ఏమైనా సాక్ష్యములు ఉన్నాయా? కన్నాడు, బాధ పెట్టాడు, హింస పెట్టాడు, కష్టపెట్టాడు, మేము బాధపడుతున్నాం, ఆర్తనాదాలు చేస్తున్నామని చెప్పి విడుదల ప్రకటించినట్టు దేవుని మీద విమర్శలు చేయడం ఇది తగునా?
తండ్రి అయిన దేవుని మీద దేవుని వక్రీకరించడం ఇది తగున. కిందికి పద 6వ మాట, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడి అయిన దేవుని సన్నిధి నేను నమస్కారం చేతును. దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించును. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగచేయను. నా అతిక్రమమునకు నా జ్యేష్ఠపుత్రిని నేను ఎత్తిన, నా పాప పరిహారమునకి నా గర్భఫలమును నేను ఎత్తిన. మనుష్యుడా, ఇప్పుడు అంటున్నాడు ప్రభులో, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నేను అడిగేది. నేను అడిగినటువంటివి కోరికలు ఇవే కదా. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. న్యాయముగా నడుచుకుంటున్నామా? కనికరమును ప్రేమను చూపించగలుగుతున్నామా? దీన మనస్సు కలిగి ప్రభు ఎదుట, ప్రభువా నేను దీనుడను, నశించిపోతున్నానని చెప్పి ఆ దీన మనస్సుతో వేడుకొనగలిగినటువంటి వారం ఉంటున్నామా? ఇంతే కదా మిమ్మల్ని నేను అడిగినది. న్యాయముగా నడుచుకుంటున్నారా? దీన మనస్సు కలిగి ఉన్నారా? ప్రేమ కలిగి ఉన్నారా? ఇంతే కదా నేను మిమ్మల్ని బహుమానాలు అడిగాను. మీరేమో వేల కొలది పొట్టేళ్ళన, వేలాది నదులంత విస్తారమైన తైలమా, ఇవన్నీ నాకు డోంట్ వాంట్. మీ అర్పణలు ఏమో అవసరం లేదు, పొట్టేళ్ళు అవసరం లేదు, నీ జ్యేష్ఠ కుమారుడు అక్కర్లేదు, నదులంత విస్తారమైన తైలం కూడా అక్కర్లేదు. న్యాయంగా నడుచుకోవటం, ప్రేమ చూపించడం, దీన మనసు కలిగి నడుచుకోవటం, ఇది ఎవరి ముందర చేయవలయునంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రులను సన్మానించమని చెప్పి ఆజ్ఞ కదా. ఆ ఆజ్ఞానుసారంగా తల్లిదండ్రులను సన్మానించడం, నీ దేవదేవుని ఆరాధన చేయటం, దీన మనసు కలిగి ఉండడం, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం, ఇతరుల ఎడల న్యాయంగా ప్రవర్తించడం, ఇదే కదా నేను అడుగుచున్నాడు. ఇదే కదా నీతో వ్యాజ్యం కలదు దేవునికి. ఇజ్రాయేలుతో దేవునికి వ్యాజ్యం కలదు. కనుక ఈ దినమున మనకు కూడా ఇలాంటి వ్యాజ్యములు ఉన్నవేమో మనం గ్రహించబద్దులమైంటున్నాం. చూడండి, దేవుడు చేసినటువంటి మేళ్లకు మనం ఎలాంటి పనులు చేయగలుగుతున్నాం. ఒకసారి ప్రసంగి లేదా పరమగీతము సర్తిద్దామా? పరమగీతము 2వ అధ్యాయము 15 లేదా 10వ మాట నుంచి చదువుకుందాం. 10వ వర్డ్స్ నుండి. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియులారా సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయాను, వర్షకాలం తీరిపోయాను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చాను. పావురస్వరం మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియులారా సుందరవతి లెమ్ము రమ్ము. బండ సందుల్లో ఎగురు పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. ప్రభు అంటున్నాడు, ద్రాక్ష చెట్లు పూత పట్టి ఉన్నవి, వాసన కూడా వెదజల్లుచున్నవి, అంజురపు కాయలు పక్వమై ఉన్నవి,
పావురస్వరము దేశములో వినబడుచున్నది, పిట్టలు కోలాహలము చేయుచున్నది, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, వర్షకాలం తీరిపోయాను, రండి అని చెప్పి అంటున్నాడు. ఎన్ని సదుపాయాలు మన ముందర ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ పొందుకొని మనం ఏ రీతిగా ఆయనకు సరెండర్ అయిపోయినాం. సరెండర్ కాకపోగా ఒక నక్క ఉపమానం చెప్పుకుందాం. ఒక వ్యవసాయకుడు ఆ దోసకాయ తోట నాటుకున్నప్పుడు మంచి పూత, మంచి కాయలు కాసి రైతు కోసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి లేదా దాన్ని వృద్ధి చేసుకొని దానివల్ల ప్రతిఫలం పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ ఒక నక్క ఆకలివని అటువైపు చూసి ఎవరు కాపరి లేనందున అందులో ప్రవేశించింది. తనకు నచ్చినట్టుగా తినేసింది. కాయలని తిన్నది కాక తన ఇష్టం వచ్చినట్టుగా చెల్లా చెదురు పాడు చేసింది. ఆ పంటను పాడు చేసి బయటికి వెళ్ళిపోయేటప్పుడు కాపరి వచ్చి అడిగినప్పుడు, ఇంతగా నేను ప్రేమగా చూసుకున్నట్టు నా తోటను, నా దోస తోటను పాడు చేస్తుంది. నీకు నచ్చినట్టు కడుపు నిండా తిని వెళ్ళిపోక నా పంటనంతా పాడు చేస్తుంది. దీని నష్టపరిహారం ఏమని చెప్పన్నప్పుడు, ఇస్తానయ్యా, నాది పొరపాటే, నేను తప్పు చేశాను, కడుపు నిండా తిన్నది కాక నీ పంటను కూడా పాడు చేస్తాను, నష్టపరిహారం కట్టిస్తాను, ఎంత అని చెప్పినప్పుడు వాదోపవాదులు జరిగి ఒప్పుకున్నారు. ఇస్తానని ఒప్పుకున్నారు. అయ్యా రేపు తీసుకొని ఖచ్చితంగా వస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ నక్క ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చూడగలం మనం. తిరిగి మరుసటి రోజు ఆకలి సమయానికి ఆ తోట వైపు చూసి, ఎలాగబ్బా, ఇదనమ్మ నేను అక్కడికి వెళ్ళినట్లయితే నా దగ్గర డబ్బులు లేవు కదా, అతని నష్టపరిహారం కట్టిస్తానన్నాను కదా, ఎలాగని చెప్పి ఉపాయం వేసి తనకు తానుగా తన 2 కన్నులలో ఒక కన్నును ఒక కొయ్యకు పొడుచుకొని ఆ తోట యజమాని లేదా తోట కాపరి దగ్గరికి వెళ్ళి కనపడింది. ఈ నక్క కనపడినప్పుడు, ఏమయ్యా డబ్బులు తెచ్చావా అని చెప్పి అడిగినప్పుడు, ఏం డబ్బులు అయ్యా అని చెప్పి రిపీట్ క్వశ్చన్ వేస్తున్నది. అంటే నిన్న నా పొలాన్ని పాడు చేసావు కదా, నా తోటను పాడు చేసావు కదా, దాన్ని నష్టపరిహారం ఇస్తున్నావు కదా. ఓయ్యా నేను కాదయ్యా, నేను కాదు అని చెప్పి తిరిగి మాట తప్పినట్టుగా మనం చూడగలం. నువ్వు ఇచ్చినది కళ్ళు ఉన్నటువంటి వాడికి, ఇప్పుడు నాకు కన్ను లేదు, నేను కాదు, ఆయన వేరు నేను వేరు, ఆయన వేరు నేను వేరు అని చెప్పి ఆ నక్క మాట తప్పినట్టుగా మనం చూడగలం. ఆ యజమానిని మోసం చేసినట్టుగా మనం చూడగలం. ఇదే విధానంగా మానవుడు దేవుని దగ్గర తప్పిదం చేసి న్యాయంగా నడుచుకొనలేక, ప్రేమను చూపించలేక, దీన మనసు కలిగి ఉండలేక ప్రభు వాక్యాన్ని వక్రీకరించడం, ప్రభు ప్రేమను వక్రీకరించడం, దీన మనసు కలిగినట్టుగా నటించడం, కళ్ళు ఉండి కూడా కన్నులు పోగొట్టుకొని, మనసుండి కానీ మనసును పాడు చేసుకొని
ప్రేమ ఉండి కూడా ప్రేమను చెరిపేసుకొని నడుచుకుంటున్నామా? ప్రేమించగలిగినటువంటి మనసు, హృదయం ఉండి దీన మనసు కలిగి ఉండేటువంటి ఆలోచనలు ఉండి, ఎందుకంటే నీకు ఎదుట దర్శనమిచ్చి కనపడే నీ తల్లిదండ్రిని ఏ రీతి నువ్వు సన్మానిస్తావు, ఆ తండ్రిని ఆ తల్లిని నువ్వు ప్రేమించినట్లయితే ఆ దీనత్వం నీకు కనపడుతుంది, ఆ ప్రేమ నీకు కనపడుతున్నది, ఆ న్యాయాన్ని కనపడుతున్నది. నీ తండ్రి తల్లి అన్యాయస్తులైతే, ప్రేమ లేని వారైతే, దీన మనసు లేని వారైతే, పిల్లలను పోషించుకోవడానికి, పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రభువుతో గల మోకాళ్ళ నుండి ప్రభువా అని చెప్పి దీన మనసు కలిగిన పిల్లలకు మంచి ఆరోగ్యం తెచ్చి ప్రభువా, నా పిల్లలకు మంచి చదువులు తెచ్చి ప్రభువా, నా పిల్లలకు మంచి జ్ఞానం తెచ్చి ప్రభువా, నా పిల్లలకు మంచి ఉద్యోగాలు తెచ్చి ప్రభువా అని చెప్పి దీన మనసు కలిగి ప్రార్థన చేస్తారు ఆ తల్లిదండ్రి ఎంతో ప్రేమ చూపిస్తారే, ఆ తల్లిదండ్రి ఎంతో న్యాయంగా నడుచుకుంటారే పిల్లల ఎడల. ఆ దేవదేవుడు కూడా నీ దగ్గర న్యాయంగా కనపడలేదా? ప్రేమగా కనపడలేదా? దీన మనస్సు కలిగి నీ కొరకు తల వంచి ప్రాణాలు అర్పించలేదా? మనం గ్రహించబద్దులు వింటున్నాం. ఆకలి తినినటువంటి వారంగా ఉండి ఆయన తోటలో పంటలంతా తిని కృతజ్ఞత లేని వారంగా ఉంటున్నా. నువ్వు ఇచ్చింది గుడ్డివారికి, మాకు కాదు ఇచ్చింది. నువ్వు చేసిన మేలు మాకు కాదు, ఎవరికో చేశావు, మాకు చేయలేదు. నీ సహాయం చేయలేదు, నీ ప్రేమ మా యందు కనపరచలేదు, నువ్వు మా దగ్గర న్యాయంగా కనపడలేదు. మా కొరకు దీనంగా నువ్వు ఆలోచన చేయలేదు అని అనగలుగుతున్నామా? ఆ తండ్రి అయిన దేవుని ఏ రీతికి మనం గౌరవపరుస్తుంటున్నాం, గ్రహించే బదులమంటున్నాం. దేవుడు నిన్ను కళ్ళు పోగొట్టుకోమన్నాడా? ఆ గుంట నక్కుపాయం చేసి నా పంటను నాశనం చేస్తేవి, నువ్వు తిన్న ఆహారానికి ఖరీదు ఇవ్వమంటలేను, నువ్వు పాడు చేసిన పంటను గురించి అడుగుతున్నా. నువ్వు ఎంత నాశనం చేస్తేవి, నా పంటనంతా నాశనం చేస్తేవి. తినకాడికి తిని ఆకులను తొక్కేస్తేవి, కొరికేస్తేవి, తీగలనంతా కొరికేస్తేవి. ఈ రీతిగా మనల్ని కూడా అట్లాంటి ప్రశ్న అడుగుతుంటున్నాడు. జవాబుదారిగా మన దగ్గర ఉన్నదా? వ్యాజ్యం ఉన్నదని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. వ్యాజ్యం ఉన్నది నాకు. ఓ పర్వతములారా, ప్లీజ్ కమ్ హియర్, దగ్గరికి రండి. ఇజ్రాయేలీలతో, ఈ మానవ జాతితో నాకు వ్యాజ్యం ఉన్నది, మీరే సాక్ష్యం చెప్పండి అని అడుగుతున్నా. ఈ దినమున అలాంటి ప్రశ్న అడిగితే ప్రభు మన దగ్గర సమాధానం ఉన్నదా? మరో మాటకు ముందుకెళ్దాం. కీర్తనకారుడు 113 మొదటి నుండి చూస్తే దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహో సేవకులారాయను స్తుతించుడి, యెహో నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహో నామమును స్తుతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహో నామం స్తుతించదగినది. యెహో అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది.
ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడేవాడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషముల తల్లిగాను చేయి ఇవాను స్తుతించింది. చూడండి ఎన్ని శక్తులు దేవునికి సరెండర్ కమ్మని చెప్పి భక్తుడైనటువంటి తండ్రి అయిన దావీదు చెప్తూ ఉంటున్నాడు. నేల నుండి దరిద్రులను లేపుతానంటున్నాడు. అటువంటి దేవునికి మనం అబద్ధం ఆడుతున్నామా? ఆ రోజు ఆ నక్కను వెల చెల్లించమనింది పంట పాడు చేసిన దానికి, తిన్నదానికి కాదు. నువ్వు పాడు చేస్తే నీ ఒక్కడితో ఇది 10 మందికి 100 మందికి 1000 మందికి ఉపయోగపడే ఆహారము నువ్వు ఒక్కదానివే తిని పాడు చేస్తే అన్నప్పుడు కృతజ్ఞతగా చెల్లిస్తానని చెప్పని తిరిగి చెల్లించకపోగా తనకు తానుగా శిక్ష వేసుకొని పాడైపోయిన మనసుతో పాడైపోయిన శరీరముతో తనకు తానుగా గుడ్డితనం కలిగి చేసుకొని దేవుని ఎదుటకు రాలేకపోతున్నామా? దేవుడు చేసిన మేలును పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి ఎత్తుతా అంటున్నాడు. నేల నుండి దరిద్రులను పైకి ఎత్తానంటున్నాడు. ఈ ఆలోచన మనకు ధైర్యం ఇవ్వదా? ఎవరైనా ఒక వస్తువును కొన్నప్పుడు వస్తు మార్పిడి చేసుకోవాలి. నీ చేతిలో ఉన్నది ఏదో ఒకటి, వెండి నాణ్యమా, బంగారు నాణ్యమా, సిల్వర్ కాయిన, ఏదో ఒక నాణ్యం ఇస్తేనే తప్ప నీకు ఒక వస్తువు ఇస్తారు. ఇక్కడ ప్రభువుల వారు కూడా నీకు కృపను దయచేశాడు, ఆహారాన్ని సమకూర్చాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు సమృద్ధిగా నీకు ఇచ్చాడు. దానికి కృతజ్ఞతగా వ్యాజ్యమునదించి పెంటున్నాడు. తిరిగి గర్వంగా నేను ఇస్తానన్నాడు. నాకు జ్యేష్ఠ కుమారుని ఇస్తాను, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తాను, వేల కొలది పొట్టేళ్ళని ఇస్తానని చెప్పి అంటున్నాడు. మాట నిలుపుకున్నామా? ఇవ్వకపోగా న్యాయంగా నడుచుకో. నువ్వు వద్దు, నీ విస్తారమైన నదులంతా తైలము నువ్వు కొనలేవు, వేల కొలది పొట్టేలను తీసుకురాలేవు, నీ జ్యేష్ఠ పుత్రుని నువ్వు ఇవ్వలేవు. న్యాయంగా నడుచుకో, ప్రేమగా నడుచుకో. దీన మనస్సు కలిగి నీ ప్రభువు ముందర మోకాలండి ప్రభు ప్రార్థన చేయి, వక్రీకరణ చేయొద్దు. నీ ప్రభువు నామమును అపశృతులతో పలకవద్దు. తప్పుడు రాగములతో పాటలు పాడకూడదు, తప్పుడు తాళములతో వాయించకూడదు, తప్పుడు మాటలతో నీ నోటితో మాట్లాడకూడదు. దేవుని ఎదుటను, దేవుని కుటుంబమైన మనుషుల ఎదుటను అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉంటాం. న్యాయబద్ధంగా నడుచుకోవాలి, ప్రేమపూర్వకంగా నడుచుకోవాలి, దీన మనసు కలిగి నడుచుకోవాలి. భూమి మీద దేవునికి ఒక కుటుంబం ఉన్నది. అది అందరి మధ్యన సంచారం చేస్తున్నది, నేటికి నాటికి, ఆనాటికి ఈనాటికి. ఆ కుటుంబంతో ఎందుకు సంధి చేసుకుంటలేవు? ఈనాడు అదే కదా నిన్ను వారితో నాకు వ్యాజ్యం ఉన్నదని చెప్పి అడుగుతున్నాడు. పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తున అంటున్నాడు. నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు.
నేను ఇలా చేస్తే మీకేంటి? కనుక ఒకడు దరిద్రుడు కావాలన్నా, ఒకడు ఐశ్వర్యవంతుడు కావాలన్నా ప్రభువే. ఒకడు ఎత్తబడి సింహాసనం మీద కూర్చోవాలన్నా దేవుడే. కనుక ప్రతి వ్యక్తి పొలం సాగు చేసి దాని సారం ఎలా పొందుకుంటాడు. ఇక్కడ దీన మనస్సు కలిగిన ఈ ప్రభు ఎదుట న్యాయంగా నడుచుకోవటము, ప్రేమ కలిగి నడుచుకోవటము, ఇవే నిన్ను సింహాసనాన్ని అధిరోహిస్తాయి. ఇవే నిన్ను వృద్ధిలోకి తీసుకుని వస్తాయి. ఇలాంటి తలంపులు నెరిగి కూడా ఎలాంటి ప్రవర్తనలో మనం వెళ్తుంటున్నాం, గ్రహించబద్దులమైంటున్నాం. ఇక తిరిగి పత్రికల పాఠానికి వెళ్తే, పత్రికల పాఠం గలతీ గలతీ 3వ అధ్యాయము 18 నుండి 29 వరకు. దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యం ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమణను బట్టి దానికి తర్వాత ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే ధర్మశాస్త్రం. దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అంటారు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నది. వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలమనే కలుగును. కానీ యేసుక్రీస్తు నందుల విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించాను. చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. అబ్రహామునకు వాగ్దానం వల్లనే కలిగిన దానిని అనుగ్రహింపవచ్చును. ఎవనికి ఆ వాగ్దానం చేయబడిన సంతానం వచ్చు వరకు, నజరేయుడైన క్రీస్తు ప్రభువుల వారు వచ్చు వరకు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటున్నాడు. మనం ఆ విశ్వాసం కలిగి ఉండాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ కుమారుడు వచ్చే వరకు, ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణ దాని తర్వాత ఇవ్వబడను, దానికి తర్వాత ఇవ్వబడను. మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. ఆ సంతానమునకు భూమి మీద ఒక కుటుంబం ఉన్నది. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. దేవదేవునికి భూమి మీద ఒక కుటుంబం ఉన్నది. విశ్వాసం వెల్లడి కాక మునపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రంలో లోనైన వారమైతే. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తున్న మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది. వాగ్దాన ప్రకారం వారసులమైన వాగ్దాన ప్రకారం వాగ్దానం చేశాడు. ఒట్టి ఎథిక్స్ ఉంటే సరిపోదు, ఒట్టి నీతి ఉంటే సరిపోదు. నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను నీతిపరుడని చెప్పి సరిపోదు. నీలోనే విశ్వాసం ఉండాలి. ఆనాడు దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము విశ్వాసం చూపించాడు, విశ్వాసం కనపరిచాడు. అబ్రాహాము దేవుని నమ్మాను. ఈనాడు మన విశ్వాసం ఎలా ఉంది?
భూమి మీద దేవునికి ఒక కుటుంబం ఉన్నది. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహామును ఎంచుకొని అతని కుటుంబం ద్వారా ప్రభువులో వారు కలగలేదా? గ్రహించబద్ధలమైంటున్నా దేవదేవునికి మన మధ్య కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంతో నెల సఖ్యతగా మెలుగుతున్నా. ఆ సంతానం వచ్చే వరకు ఏ రీతిగా ఉంటున్నాం మనం? యెషయా గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి చూద్దామా? త్రాగుబోతులకు ఎఫ్రాయిములకు అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోతు తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించిడి, బలపరాక్రమలు గలవాడొకడు ప్రభువునకున్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహం, ప్రచండమైన వరదయు కొట్టివేయనట్టు ఆయన తన బలము చేత పడద్రోయవాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిములకు అతిశయ కిరీటము కాళ్ళతో తొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీదున్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణం. వసంతకాలం రాకమునుపు పండిన మొదటి అంజూర పండు వలె అగును. దాని కనుగొని వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మెరింగివేయబడింది. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవాయే శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటంగా ఉన్నాడు. సౌందర్యము గల మకుటముగా ఉన్నాడు. న్యాయపీఠం మీద కూర్చుండి వారి మీద తీర్పు తీర్చు ఆత్మగాను, గుమ్మమునతో యుద్ధము పొరపట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను, ద్రాక్షారసం వల్ల సొక్కి సోలుదురు, మద్యం వల్ల తత్తరపడదు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వల్ల సొక్కి సోలుదురు. ద్రాక్షారసం వారిని మృంగివేయుచున్నది, మద్యం వలన తత్తరపడుచున్నారు. దర్శనం కలుగునప్పుడు సోలుదురు. ఇటువంటి వ్యసనక్రాంతులుగా మనం ఉన్నామా? ఈ కుటుంబం దగ్గర మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం? తాగుబోతులుగా ఉంటున్నాము. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుతున్నారు. అందరి వలన దేవుడు వక్రీకరించబడుతున్నాడు. ఆ కుటుంబం మన మధ్యన నలుగుతున్నది, అవమానించబడుతున్నది, వక్రీకరించబడుతున్నది. నక్క ఆ తోట తనకు మాత్రమే పనికొచ్చి ఇతరులకు పనికి రాకుండా చేసినట్టుగా దేవుడు అబ్రాహాముకు మాత్రమేనా? అందరికీ దేవుడు కాదు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పలేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని చెప్పలేదా? అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడి ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడి ఉన్నాడు. కుమారునికి అధికారం అనుగ్రహించబడింది, మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. ఆ కుటుంబానికి మాత్రమే అధికారం ఉన్నది. ఆ కుటుంబాన్ని మనం అగౌరవపరుస్తుంటున్నామా? ఆ కుటుంబాన్ని మనం వక్రీకరిస్తున్నామా? తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. తండ్రి అన్న దేవుడు తనంతటకు తానే జీవం గలవాడై ఉంటున్నాడు. ఆ జీవం గల దేవుని కుటుంబమును మన మధ్య, ఈ లోకములో మన మధ్య ఉన్నది. ఆ కుటుంబమును ఏ రీతిగా మనం వక్రీకరిస్తుంటున్నాం? మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు కుటుంబాన్ని, అబ్రాహాం సంతానమైన దేవుణ్ణి, నజరేయుడైన క్రీస్తు ప్రభుల వారిని
ఏ రీతిగా మనం గణపరుస్తుంటున్నాం, గౌరవిస్తుంటున్నాం. ఆయన బాధపడుతున్నాడు. ప్రవక్తల మీద బాధపడుతున్నాడు, యాజకుల మీద బాధపడుతున్నాడు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మధ్యములో సొక్కి సోలుతున్నారు. ఎవరు నీతిమంతులుగా కనబడతలేడు. అందరినీ ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. ఇంకో మాట చూద్దామా? అదే 26 యెషయా గ్రంథం 26 అధ్యాయము 10వ వచనం చూద్దామా? దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయం చేదురు. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనన్నారు. జనుల కొరకని నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడదు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువును మృంగివేయను. యెహోవా నీవు మాకు సమాధానం సిద్ధపరచు. నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటిని సఫలపరచు. యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలిరి. ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరల బ్రతుకరు, ప్రేతలు మరల లేవరు. అందుచేత నీవు వారిని దండించి నశింపచేస్తే, వారికన్నా స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేస్తే. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దును విశాలపరిచి నీవు మహిమపరుచుకుంటివి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకునేది. నీ శిక్ష వారి మీద పడినందున వారు శేషముగా దీన ప్రార్థనలు చేసి. యెహోవా ప్రసూతి కాలం సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టున్నట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భం ధరించి వేదన పెడితివి, గాలిని కన్నట్లు ఉంటిమి. మేము లోకంలో రక్షణ కలగా చేయకపోతే, లోకములో నివాసులు పుట్టలేదు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి సేవలు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారిలారా మేల్కొని ఉత్సహించుటి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమిలో తనలోని ప్రేతలను సజీవులుగా చేయి. నా జనమా ఇదిగో వారి దోషం బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసం నుండి వినడి వచ్చుచున్నాడు. చూడండి, దేవుడు రక్షించడానికి తన నివాసము నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచు. నువ్వు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించు. నువ్వు వెళ్ళి తలుపులు వేసుకును. ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగిండము. నిజమే, ఆ నక్క పంట పొలంలో పడి ఆ పంట ఆ యొక్క పొలము అధికారికి కోపం తెప్పించినట్టే మనం చూడగలం. తిరిగి అక్కడి నుంచి అతడు తప్పించుకుంటే బాగుంటుంది, ప్రాణములైన దక్కుతాయి. ఆ ఉగ్రత, ఆ కోపం అతని ఎదుట ఉంటే తిరిగి నా పంటను పాడు చేసింది కాక ద్రవ్యం తెస్తానే, ధనము తీసుకొస్తానేది చెప్పి అబద్ధం చెప్పి మరి నా ఎదుట వచ్చి నువ్వు గుడ్డి నక్కకి ఇచ్చినావా మంచి నక్కకి ఇచ్చావా అని చెప్పి నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తావని చెప్పి అధికారి దాన్ని కొట్టబోతే చంపబోతే ఎలా ఉంటాడు? ఈనాడు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. కనుక మనం కొంతకాలం పాపం చేస్తున్నాం. ప్రభు కోపం తీరిపోయే వరకు మనం దాగి ఉండి ప్రభుని మహిమపరిచే వారం ఉంటున్నామా? భూమి తనలోని ప్రేతలను సజీవులంగా చేయను. చూడండి, భూమి కూడా దాచుకోలేదు. మనం పాపం చేసి ఇక్కడ తప్పించుకోలేము. ఆ భూమి ప్రేతలను చేసి వదిలిపెడుతుంది అంటున్నాడు. గుడ్డి నక్క రూపంతో వెళ్ళి
అక్కడ కనపడి బాకీ తీరిపోతుంది అనుకున్నది. ఇక్కడ కూడా మనం కూడా పాపం చేసి ఆయనను వక్రీకరించి ఆయన నామానికి అపఖ్యాతి తెచ్చి ఆయన నామాన్ని దూషణ పాలు చేసి తిరిగి ఆయన ముందరనే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలాగ ఉన్నది. ఏమీ లేక ఎక్కడో వెళ్ళి చనిపోతే సరిపోతుంది. చనిపోయినా కూడా ఆ భూమి ప్రేతల పూర్వకంగా లేపుతుంది అంటున్నాడు. నన్ను కాదని తప్పించుకొని పోవడానికి ఎవరికి అవకాశం లేదు. నేను చనిపోయి తప్పించుకుంటా అని చెప్పి అనుకుంటా. దేవుని నామానికి అపకీర్తి తీసుకొచ్చి అపనిందల పాలు చేసి అన్యాయపు తీర్పులు చెప్పి అన్యాయంగా ప్రవర్తించి తప్పుడు బోధలు చేసి విన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి గుడ్డినక తప్పించుకునే విధానంగా ఆ రీతిగా మనం కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాము. దీనత్వం లేని వారుగా ఉంటూ దీనత్వం కలిగినట్టు నటిస్తున్నాము. ప్రేమ లేగా ఉండి ఉన్నట్టుగా నటిస్తున్నాము. న్యాయంగా లేనట్టుగా ఉండి న్యాయంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము. మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాం? దేవుని ఎలా పునరుద్ధరించాలి, దేవుని నామాన్ని, దేవుని స్వరూపం ఏ రీతిగా పునరుద్ధరించాలి మనం గ్రహించబద్దులమైంటున్నాం. ఇక ముందుకు వెళ్దాం, సువార్తల పాఠానికి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు చదువుకుందాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. తన సంతానం వచ్చే వరకు, తన సంతానం వచ్చి చెప్తుంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకి నన్ను అభిషేకించాను. చెరలున్న వారికి విడుదల ప్రకటించుటకి, గుడ్డి వారికి చూపుని కలగచేయటకి, నలిగిన వారిని విడిపించుటకి, ప్రభు హితవచనం ప్రకటించుటకి. మన తప్పిదములన్నీ, మన తలంపులన్నీ మీరు చెడ్డవారని ముద్ర వేయడానికి ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అక్కడ మనం తప్పించుకోగలిగినాం. ప్రేమ లేకుండా ప్రేమ కలిగిన వారంగా ఉన్నట్టుగా, న్యాయం లేకుండా న్యాయంగా ఉన్న వారినట్టుగా, దీన మనసు లేకుండా దీన మనసు కలిగినటువంటి వారముగా, బహుమానం ఏలేని చేతగాని వారుగా చేస్తానన్నట్టుగా, ఏది లేకుండా చేస్తాను, ఇస్తాను. ఇవన్నీ అర్థమైన మాటలతో ప్రభువును మనం ఇబ్బంది పెడుతున్నామా? అతని సంతానం వచ్చి ఇవన్నీ అడుగుతున్నాడు. అతని సంతానం మన మధ్య ఉన్నది, అతని కుటుంబం మన మధ్య ఉన్నది.
ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఈ వ్యాజ్యం నీతో మనతో చేసినప్పుడు మన దగ్గర జవాబు ఉన్నదా? ఏ ఇంట్లో గుడ్డివారు ఉన్నారు? ఏ ఇంటిలో నలిగిన వారు ఉన్నారు? ఏ ఇంటిలో బీదవారు ఉన్నారు? వారిని కనుక్కొని ఎంక్వైరీ చేసినప్పుడు మన దగ్గర సమాధానం ఉన్నదా? దీన మనసు కలిగినట్టుగా నటిస్తున్నాం, ప్రేమ కలిగినట్టుగా నటిస్తున్నాం, న్యాయంగా నడుచుకున్నట్టు నటిస్తున్నాం. ఇవన్నీ మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు న్యాయం కనపడుతుందా మన దగ్గర? ప్రేమ కనపడుతుందా మన దగ్గర? దీన మనస్సు కనపడుతుందా? ఈ దినమున ప్రభువుల వారు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు ఎట్లా వక్రీకరించిన సమాజంలో దేవుని స్వరూపమును పునరుద్ధరణ ఎట్లా చేస్తావు? స్వయాన ఆయననే వచ్చినప్పుడు ఆయనను బలపరుస్తావా? ఎలా బలపరుస్తావు? ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉన్నదా? ప్రభువా, నీవే నిజమైన దేవుడు, సత్యవంతుడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు, నేను పాపిని చెప్పి ఒప్పుకుంటున్నావు. స్వయాన ఇంటికి వచ్చినప్పుడు ఏ విధమైన ఆలోచనలతో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా ప్రతి ఇంటిని దర్శిస్తాడు. ఒక మాట ఉన్నది, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు వాలినట్టుగా, అక్కడ పక్షిరాజు వాలినట్టుగా, ఎక్కడ అన్యాయం కొరతగా ఉంది, అన్యాయము రాజ్యం వెళ్తున్నదో, ఎక్కడ కపట ప్రేమ నడుస్తున్నదో, ఎక్కడ కపట న్యాయం నడుస్తున్నదో, ఎక్కడ కపట దీన మనస్సు కలుగుతున్నదో ఆ ఇంటిని నేను దర్శిస్తానన్నాడు. ఆ ఇంట్లోకి నేను వస్తానన్నాడు. నటన చేయకమంటున్నాడు, వట్టి వాగ్దానం చేయకమంటున్నాడు. నేను జ్యేష్ఠపుత్రుడు అక్కర్లేదు, వేల పొట్టేళ్ళు నువ్వు ఆ బలి అర్పణ చేయాల్సిన అక్కర్లేదు, వేలాది నదులంత విస్తార తైలం కూడా నువ్వు సమర్పణ చేయక్కర్లేదు. ఓన్లీ వన్ కండిషన్, 3 conditions: love and faith, విశ్వాసంతో ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? జడ్జిమెంటల్గా ఉన్నావా? న్యాయంగా ఉంటున్నావా? ఇవి లేకుండా, నీతి న్యాయములు అనుసరించకుండా ప్రేమ లేని వారుగా ఉంటున్నామా? 1 కొరింథీ 13వ అధ్యాయములు, ప్రేమ లేని వాడనైతేనే వ్యర్థుడని చెప్పంటారు. ప్రేమను ప్రకటిస్తున్నావా? ప్రేమను కలిగిస్తున్నావా? ప్రేమ చూపిస్తున్నావా? వట్టి ప్రేమ పెదవులతో కనపరుస్తుంటున్నావా? హృదయముతో ప్రేమ కనపరుస్తున్నావా? హృదయంతో న్యాయం కనపరుస్తున్నావా? హృదయముతో దీన మనస్సు కలిగి ఉంటున్నావా? ఇంతే కదా నేను నిన్ను అడిగింది. ఇది చేయలేక, ఈ విధానం కొనసాగించలేక, వక్రీకరణ చేసి ఆయన నామానికి అపఖ్యాతి పాలు తెస్తున్నావా? దాన్ని పునరుద్ధరణ చేయమంటున్నాడు. ఈ దినమున నన్ను, నిన్ను, అందరినీ, దైవ సన్నిధి మందిరాన్ని, దైవ సన్నిధి ప్రపంచాన్ని, దైవ సన్నిధి కుటుంబాన్ని, అన్ని కుటుంబాలని ఈ దినమున అడుగుతున్నాడు. లెట్ us pray, ప్రార్థించుకుందాం.
సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకార్యములు చేస్తున్నటువంటి ప్రధాన కాపరి అయినటువంటి దేవదేవా, నజరేడైన క్రీస్తు ప్రభువా, తండ్రి, న్యాయముగా నడుచుకునుట, ప్రేమగా నడుచుకునుట, దీన మనసు కలిగినట అన్న తండ్రి మాకు నేర్పించు తండ్రి. నీ నామమునకు అపకీర్తి తేని వారముగా, అపకీర్తి కలిగించే వారముగా ఉండకుండా నీ నామమునకు ఘనత వహించే వారముగా దైవ సన్నిధి కుటుంబములంతా, దైవ సన్నిధి మందిరమా సభ్యులంతా, దైవ సన్నిధి ప్రపంచమంతా నా తండ్రి ఈ వక్రీకరించిన సమాజములో నీ నామానికి ఘనత వహించే విధానంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా దైవ సన్నిధి కుటుంబం అంతా, దైవ సన్నిధి ప్రపంచం అంతా, దైవ సన్నిధి మందిరం అంతా తల వంచి ప్రార్థన చేయించుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. 14 కీర్తన, ఆంధ్రకేశ్లో కీర్తన. నాకేమి కొదువా నాదుండా, నాకేమి కొదువా నాదుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా రక్షకుడు. కనుక నాకేమి కొదువా నాదుండా. వీతీరను మేలను భావింప, వీతీరను మేలను భావింప, నేను పాచిక నదిని మృదువుగా పండుకొన జీయును, నన్ను సదా మేల నడిపాచి నదిని మృదువుగా పండుకొన జీయును. కనుక నాకేమి కొదువా నాదుండా. ఎంత శోధన ఎండయున్న, ఎంతకు నొరిగైరదెప్పుడు శాంత జలమును చింతనీయుండును, ఎంతకు నొరిగరప్పుడు శాంత జలమును నా చింతనీయుండును. కనుక నాకేమి కొదువా నాదుండా.
పోయి నందారింబెట్టి తాపిపోయి నందారింబెట్టి తేపరిలా చేసి నాకు తీర్చు నలసటను నా తప్పు మన్నించు తెప్పరిలా చేసి నాకు తీర్చు నలసటను నా తప్పు మన్నించు నాకే నీ కొదువా నాలోనుండా తైలాంబుతు తనయాత్మానంద తైలాంబుతు నను దినము తల ఎంటి విసుగు కొనక తుడుచును నా కన్నీలన్నీ అనుదినము తల ఎంటి విసుగు కొనక తుడుచును నా కన్నీలన్నీ నాకే నీ కొదువా నాదుండా కంతటను గ్రూప్సి మామూలు బ్రతుకంతటను కృపాక్షి మామూలు వదలకుండగా వచ్చునాతో సుదినములు కల్గా నా పదలు సంపదలు వదలకుండగా వచ్చునాతో సుదినములు కల్గా నా పదలు సంపదలు కనుక నాకే మీ కొదువా నాదుడింగ ఇక నాకే మీ కొదువా నాదుడింగ నగులేవుడే నాగుడు ఏకజక్షకుడు శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు నాకే మీ కొదువా నాదుడుండా. చివరికి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మహిమాన్వితుడా నా తండ్రి, మంచి మర్మములతో ఇదేనా మన నా తండ్రి దైవసన్నిధి కాపరితో మాట్లాడిన దేవానికి స్తోత్రం. మంచి ఆలోచనలతో నా తండ్రి నీ కృప చూపిన దేవా నీకు స్తోత్రం. దైవసన్నిధి మందిరం మీద నీ ఆత్మ కుమరించిన దేవా, దైవసన్నిధి కుటుంబముల మీద నీ కృప చూపిన దేవా, దైవసన్నిధి ప్రపంచం మీద నీ కృప చూపిన దేవా, దైవసన్నిధి మందిరం మీద, దైవసన్నిధి కాపరి కుటుంబం మీద నీ విస్తారమైన కృపను కనపరిచిన దేవానికి స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన జవాబు దయచేసిన దేవా నీకు వందనము చెల్లిస్తుంటున్నాను. ఫలవంతమైన కృపను అందించావు తండ్రి, ఫలవంతమైన మర్మములు మాట్లాడింది దేవానికి స్తోత్రం. ఇది మన మరొక మరొక చోటు నా తండ్రి ఇదే మర్మములతో నేను మాట్లాడబోచుండగా అక్కడ నాకు తోడుగా వచ్చి నా శరీరంలో నా మనసులో ప్రవేశించి మంచి మర్మములతో మాట్లాడమని
నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచమను గాక, గాక, నీ రాజ్యం వచ్చును గాక, గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాలు మాకు నేడు తెచ్చు, మెడల అపరాధం మేము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన లేకపోతే దృష్టిని తప్పించు. ఎంచేతన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవు అంటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ, మరి ముఖ్యంగా దైవ సన్నిధి మందిరం మీదనం, దైవ సన్నిధి కుటుంబముల మీదనం, దైవ సన్నిధి సంఘం మీదనం, దైవ సన్నిధి ప్రపంచం మీదనం, దైవ సన్నిధి కాబరి కుటుంబం మీదనం, నీ ఆత్మ విస్తారంగా తోడుగా రక్షణగా కాపల ఉండకు, తోడుగా ఉండమని తిరిగి దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.